ఇవి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ అని. వాటిపైన మనకు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో అవి ఇదన్నమాట. డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, డిరైవ్ ద నెసెసరీ ఈక్వేషన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఈ 2 క్వశ్చన్స్ అన్నమాట. సో ఫస్ట్ మనము ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఏమి రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే స్పీడ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. జనరల్గా కెమికల్ కైనెటిక్స్ టోటల్గా ఏం చేస్తుందంటే రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఒక రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసే టాపికే మనకు యొక్క కెమికల్ కైనెటిక్స్. సో ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో క్వశ్చన్ మీరు రాసుకొని ఉంటారు. సో క్వశ్చన్ రాసుకున్న తర్వాత నాకు బోర్డు అవసరం కాబట్టి నేను క్వశ్చన్ తుడిపేస్తున్నా. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ ఏమంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనమాట. సబ్ హెడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇదన్నమాట. సో జనరల్గా ఏంటంటే అన్ని కెమికల్ రియాక్షన్స్ కూడా లో టెంపరేచర్ దగ్గర తక్కువ స్పీడ్తోనూ, హై టెంపరేచర్ దగ్గర ఎక్కువ స్పీడ్తోనూ జరుగుతాయి. సపోజ్ ఒక రియాక్షన్ ఒక 20 degrees దగ్గర జరుగుతుంది అనుకోండి, దాని టెంపరేచర్ను, అదే రియాక్షన్ యొక్క టెంపరేచర్ను మనం 25 degrees లేకపోతే 30 degrees రైజ్ చేసామనుకోండి, పెంచామనుకోండి, జనరల్గా దాని యొక్క స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్, చాలా వరకు రియాక్షన్స్లో ఇదే జరుగుతుంది. సో జనరలీ ఇక్కడ ఏం రాస్తామంటే మనము జనరలీ most of the reactions చాలా వరకు reactions are accelerated అంటే ఇంక్రీజ్ కావడం. ఆ యొక్క రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ స్పీడ్, కెమికల్ రియాక్షన్ యొక్క స్పీడ్ను ఇంక్రీజ్ చేయడాన్ని యాక్సలరేటెడ్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ను పెంచితే జనరల్గా ఏం జరుగుతుందంటే రియాక్షన్స్ యొక్క స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు చాలామంది సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏం కనుక్కున్నారంటే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ for a chemical reaction with increase in temperature by 10 degrees centigrade, rate constant of the reaction, rate constant of is doubled or in some cases it is tripled also. కొన్ని విషయాల్లో మాత్రమే, చాలా తక్కువగా ట్రిపుల్డ్. ఇది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైండ్ అవుట్ చేసినటువంటి విషయం అన్నమాట. ఏమి విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ బై 10 degrees centigrade. ఇందాకే చెప్పాను మీకు, ఒక రియాక్షన్ 20 degrees దగ్గర జరుగుతుంటుంది, దాని స్పీడ్ మెజర్ చేస్తారు. అదే రియాక్షన్ యొక్క టెంపరేచర్ను 30 degrees రైజ్ చేసినప్పుడు దాని స్పీడ్ మెజర్ చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే 20 degrees centigrade దగ్గర ఎంత స్పీడ్గా జరుగుతుంటుందో దానికి డబుల్ జరుగుతూ ఉంటుంది 30 degrees centigrade దగ్గర అనేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట. సో దాన్ని ఆ సెంటెన్సే మనం ఇక్కడ రాసాం. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఫార్ a chemical reaction with rise in temperature by 10 degrees centigrade, that is rate constant is doubled or tripled. ఇక్కడ నేను రేట్ కాన్స్టెంట్ అనేసి వాడుతున్నా. సో రేట్ కాన్స్టెంట్, సో జనరల్గా క్వాంటిటీ పరంగా, క్వాంటిటీ అంటే ఈ రేట్ కాన్స్టెంట్ అనేది ఏమి అనేది మనకు అర్థం కావాలనుకోండి. సో సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ విచ్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రోడక్ట్స్ ఇన్ 1 second ఆర్ ఇన్ 1 minute ఆర్ ఇన్ 1 hour. యూనిట్ టైం అనేసి అంటాం.
యూనిట్ టైం అనేది మనం తీసుకునేది అనమాట. 1 సెకండ్ తీసుకోవచ్చు, 1 మినిట్ తీసుకోవచ్చు, అలాగే 1 అవర్ కూడా మనం తీసుకోవచ్చు. సో రేట్ కాన్స్టెంట్ అంటే ఒక సెకండ్ టైంలో ఎన్ని రియాక్టెంట్ మాలిక్యూల్స్ లేదా ఎన్ని రియాక్టెంట్ యాటమ్స్ లేదా ఎన్ని రియాక్టెంట్ అయాన్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయో ఆ నంబర్ అనమాట. సపోజ్ ఇప్పుడు రేట్ కాన్స్టెంట్ ఇలా ఉందనుకోండి, ఇట్లా సపోజ్ 3 × 10⁵ పర్ సెకండ్. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్కు యూనిట్ ఇలాగే వస్తుంది. అదే ఇంకొక కెమికల్ రియాక్షన్కు 3 × 10⁻³ ఉందనుకోండి, దట్ ఈస్ పర్ సెకండ్. సో ఇది ఒక రియాక్షన్కు రేట్ కాన్స్టెంట్, ఇది ఒక రియాక్షన్కు రేట్ కాన్స్టెంట్ అనమాట. సో ఇది 3 × 10⁵, ఇది 3 × 10⁻³ కాబట్టి ఇది తక్కువ అనమాట. అంటే ఈ రియాక్షన్ స్లోగా జరుగుతూ ఉంటుందని, ఈ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంటుందని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా ఇవి. సో ఇప్పుడు మీకు ఏమి సపోజ్ ఇదంతా ఎప్పుడంటే మీరు లెసన్ విన్న తర్వాత నీట్గా ఇవి మనం అర్థం చేసుకుంటాం. సో ఇక్కడ ఏం రాశాను నేను, generally most of the reactions are accelerated with rise in temperature. Okay, it is found that for a chemical reaction with increase in temperature by 10 degrees centigrade, rate constant idoti meeku artham kaval. Rate constant anedi indaka ippudu artham aయింటుంది అన్నమాట. ఇప్పుడు ఇదే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వస్తుంది ఒక ఈక్వేషన్, T degree centigrade plus 10 degree centigrade by K T degree centigrade is almost equal to R 2 or 3 అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. దీన్నే మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేసి అంటారు. టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేసి అంటారు. కోఎఫిషియంట్ CIENT ఇదన్నమాట. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేసి అంటాం దీన్ని. ఏమి టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే డెఫినేషన్ కూడా ఉంది, మనం రాయాల్సిన అవసరం లేదు. ఏం డెఫినేషన్ అంటే రేషియో ఇన్ బిట్వీన్ రేట్ కాన్స్టెంట్ అట్ T degree centigrade plus 10 degree centigrade and rate constant of the reaction at T degree centigrade. అంటే ఏమి సపోజ్ T degree centigrade is equal to ఒక 20 degree centigrade అనుకోండి. అప్పుడు T degree centigrade plus 10 degree centigrade ఏమవుతుంది, మనం 10 యాడ్ చేసుకోవాలి. సో 20 degree centigrade plus 10 degree centigrade దట్ ఈస్ ఈక్వల్ టు 30 degree centigrade అవుతుంది. అంటే ఇది 30 degree centigrade దగ్గర జరిగే రియాక్షన్ యొక్క రేట్ కాన్స్టెంట్. ఇది వచ్చేసి 20 degree centigrade దగ్గర జరిగే రియాక్షన్ యొక్క రేట్ కాన్స్టెంట్. ఆ రెండిటి రేషియో తీసుకుంటే 2 or 3 అన్నమాట. చాలా వరకు 2నే ఉంటుంది, వెరీ రేర్గా మనకు 3 అని కూడా కొన్ని బుక్కుల్లో ఇచ్చాడు. సో ఇది దీన్ని ఏమంటారంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేసి అంటారు. టెంపరేచర్ కోఎఫిషియంట్. ఓకేనా, దిస్ వన్. ఎస్. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలంటే మనము ఒక గ్రాఫ్ ద్వారా ఈ యొక్క టెంపరేచర్ ఎఫెక్ట్ను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ విత్ గ్రాఫ్ అన్నమాట. ఒక గ్రాఫ్ తీసుకొని కూడా ఈ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు గ్రాఫ్లో ఇలా వేసుకోండి. సో గ్రాఫ్లో జనరల్గా y యాక్సిస్ ఉంటుంది, తర్వాత x యాక్సిస్. దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ ఇట్ ఈజ్ y యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ 0 ఆరిజిన్ అన్నమాట. సో x యాక్సిస్ పైన కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటాం. ఓకే, అండ్ హియర్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నమాట. ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇది వచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇట్ రాసాను నేను, మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు. అలాగే కైనెటిక్ ఎనర్జీ. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏమది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడ కానీ టెంపరేచర్ x యాక్సిస్ పైన కానీ y యాక్సిస్ పైన కానీ టెంపరేచర్ అనేది లేదు, కానీ ఎందుకు అని. సో హియర్ చూడండి, కైనెటిక్ ఎనర్జీకి ఒక ఈక్వేషన్ Ke is equal to 3/2 nRT. ఇది మనకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని ఫస్ట్ ఇయర్లో చాప్టర్ ఉన్నింది, ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టారు. Ke is equal to 3/2 nRT.
అంటే మీ టీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు మనము, దట్ ఈస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ కానీ మనకు ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన కైనెటిక్ ఎనర్జీని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక గ్రాఫ్, ఈ గ్రాఫ్లో ఇలా ఇదొకటి, సో ఇది కొద్దిగా మనకు ఇలా అవసరం అవుతుంది, ఇదన్నమాట. ఇదేమంటే ఇది T డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జరిగే రియాక్షన్ యొక్క పాత్. T డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జరిగే రియాక్షన్ యొక్క పాత్ అన్నమాట, దారి. నెక్స్ట్ T+10 డిగ్రీ సెంటీగ్రేడ్, T+10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇలా వస్తుంది మనకు, ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అట్ T డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 10 డిగ్రీ, T+10 ఈ డిగ్రీ సెంటీగ్రేడ్ తీసేసి T+10 అని రాస్తున్నాం, T+10 అన్నమాట డిగ్రీ సెంటీగ్రేడ్. సో దీంట్లో మనము ఇవి కనుక్కోవాల్సింది. ఇదేమిది, ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ చూడండి, ఇంతవరకు ఇంతవరకు తీసుకుంటే దిస్ ఈస్ ఇదన్నమాట, సో ఇదొక ఫ్రాక్షన్, ఇది. నెక్స్ట్ దీనిపైన ఇది. సో ఇక్కడ కూడా గ్రాఫ్ మనకు ఇంకా ఇక్కడికి వచ్చేసి కలుస్తుంది, ఇట్లా వచ్చి ఇలా వచ్చేసి ఇట్లా కొద్దిగా ఇలా వచ్చి ఇట్లా ఇట్లా పోతుంది అన్నమాట. ఓకే, దిస్ వన్. సో ఇదొక ఏరియా, ఇది ఈ విధంగా ఇది మనం షేడ్, ఈ ఏరియా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని మనము కొద్ది డిఫరెన్స్ కోసము ఇలా ఇలా షేడ్ చేస్తాం ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ అన్నమాట ఇది ఈ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్, ఇది రెండు. సో దీని కింద రాయాలి దిస్ ఏరియా, ఇదేమంటే దిస్ ఏరియా shows fraction of molecules reacting at T degree centigrade. T degree centigrade దగ్గర రియాక్టెంట్ మాలిక్యూల్స్ యొక్క ఇదేమంది ఫ్రాక్షన్ ఎన్ని అని, సపోజ్ 100 200 ఎంతో ఉంటుంది అన్నమాట, ఇది. నెక్స్ట్ ఈ ఏరియా ఏంటంటే దిస్ ఏరియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఏరియా షోస్, రాయాలి నీట్గా, అదే ఇంపార్టెంట్ మనకు. షోస్ నంబర్ ఆఫ్ ఆర్ అడిషనల్ ఫ్రాక్షన్, అడిషనల్ fraction of molecules reacting at T+10 degree centigrade అన్నమాట. So this area shows additional fraction of molecules reacting at T+10 degree centigrade. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ నుండి మనకేం తెలుస్తుందంటే, ఇది T డిగ్రీ సెంటిగ్రేడ్ T+10 అంటే సపోజ్ ఇది 20 degrees అయితే ఇది 30 degrees దగ్గర టెంపరేచర్. ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్, సపోజ్ ఒక రియాక్షన్లో ఎక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయి అనుకో, రియాక్షన్ ఫాస్ట్గా ఉంది. ఒక రియాక్షన్లో తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనుకోండి, రియాక్షన్ స్లోగా జరుగుతుంది. వెరీ సింపుల్, ఇదే మనం కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి ఏమంటే సపోజ్ ఒక రియాక్షన్లో ఒక సెకండ్ టైంలో 100 మాలిక్యూల్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయిపోతున్నాయి అనుకో, ఇదొక రియాక్షన్. 100 మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. ఇంకొక రియాక్షన్లో జస్ట్ 10 మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. సో ఫస్ట్ టైం ఏమైంది, ఫస్ట్ రియాక్షన్లో 100 మాలిక్యూల్స్ ప్రోడక్ట్స్గా మారిపోతున్నాయి, అది ఫాస్ట్ రియాక్షన్. ఇక్కడ 10 మాలిక్యూల్స్ ప్రోడక్ట్స్గా మారుతున్నాయి అనమాట, ఇది స్లో రియాక్షన్ అనేసి. సో ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రియాక్షన్ ఆర్ విచ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద ప్రోడక్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు T degrees దగ్గర చూసామంటే ఇంతే ఉంటుంది. చూడండి ఇది ఇక్కడ నుండి ఇంతవరకు తీసుకున్నాం అనుకో, ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ ఇది ఇక్కడ 10, ఇక్కడ ఒక 20, సపోజ్ ఇంతవరకు 50, నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక 100 ఇలా ఉన్నాయనుకోండి. స్కేల్ మనకు స్కేల్ ఒక యూనిఫామ్గా ఉండాలి, 10 20 30 40 50 60 70 80 90 20 ఆ విధంగా స్కేల్ యూనిఫామ్గా ఉండాలన్నమాట. ఇది
సో అదే టీ ప్లస్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చే టైంకి ఏమవుతుందంటే ఇది ఎక్స్ట్రా అన్నమాట. సో దీనికి తీసుకోవాలనుకోండి, మనము ఇక్కడి నుండి తీసుకోవాలి. అంటే మీన్స్ సపోజ్ ఇటు చూడండి. సో ఈ గ్రాఫ్కు నేరుగా ఇట్లా వచ్చింది అనుకో 50 అవుతుంది. అదే ఈ గ్రాఫ్కు నేరుగా ఇలా వచ్చింది అనుకో ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ 100 అవుతుంది. అంటే మీ టీ ప్లస్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎక్స్ట్రా 10 ఆటమ్స్, ఎక్స్ట్రా 50 మాలిక్యూల్స్ అనమాట. టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 15, టీ ప్లస్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 100 మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయి అని మనం గ్రాఫ్లో ఇక్కడ చూపడం. ఇది మనము ఈ గీతలు వేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడానికి చెప్పాను నేను. ఓకే, ఇదన్నమాట. సో ఇది అవసరం లేదు, మీరు కూడా ఏమే. సో దిస్ ఏరియా ఇది ఉందన్నమాట. దిస్ ఏరియా షోస్ ఫ్రాక్షన్ ఆఫ్ మోలిక్యూల్స్ రియాక్టింగ్ అట్ టీ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? సో ఇది మనకు తెలిసేది గ్రాఫ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఈ ఎక్స్ట్రా ఈ గీతలు పెట్టాను చూడండి, ఇదేమంటే దిస్ ఏరియా షోస్ అడిషనల్ ఫ్రాక్షన్ ఆఫ్ మోలిక్యూల్స్ రియాక్టింగ్ అట్ టీ ప్లస్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ దీని తర్వాత ఇది రాయాల గ్రాఫ్లో. సో అబౌవ్ గ్రాఫ్, పై గ్రాఫ్ ఏం చెప్తుంది? అబౌవ్ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ that with increase in temperature, molecules with kinetic energy higher than activation energy increases, so that rate of reaction also increases. సో ఇదన్నమాట. అంటే ఎందుకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో యాక్టివేషన్ ఎనర్జీ మీన్స్ ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, minimum amount of energy possessed by reacting molecules to get converted into product. అది తర్వాత మనకు కొలిజన్ థియరీలో వస్తుంది, అక్కడ చెప్పుకుంటాము ఏమే. సో యాక్టివేషన్ ఎనర్జీ కంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండే మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఎప్పుడు టెంపరేచర్ను ఇంక్రీజ్ చేసినప్పుడు. అందువల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇదన్నమాట. ఎస్. నెక్స్ట్ ఇక దీని తర్వాత ఒక ఈక్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో the dependence of temperature, the dependence of rate of reaction on temperature is accurately explained by Arrhenius, Arrhenius ఈక్వేషన్. సో అర్హీనియస్ అనే ఒక సైంటిస్ట్, స్వీడన్ దేశానికి చెందిన సైంటిస్ట్ ఇతను. సో ఈ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ మీద వర్క్ చేసిన 2 ఇంపార్టెంట్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఒకరు వ్యాంట్ అనే అతను, నెక్స్ట్ తర్వాత అర్హీనియస్ అనే సైంటిస్ట్ అనమాట. ఇతను ఏం చేశాడంటే ఒక ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ఈక్వేషన్ ఏంటంటే దిస్ వన్. సో ఈక్వేషన్ K is equal to A into e to the power of minus EA by RT. ఇదన్నమాట ఇతను చెప్పినటువంటి ఈక్వేషన్. ఏమి K అంటే ఏమి? రేట్ కాన్స్టెంట్. ఇది 2 మార్కులు కూడా అడుగుతూ ఉంటాడు. రేట్ కాన్స్టెంట్
ఆఫ్ ద రియాక్షన్, రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్. నేను కొద్దిగా స్పీడ్గా చెప్పుకోవాలి ఎందుకంటే మళ్ళీ లెంత్ అయిపోతుంది ఇది. ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అంటారు. ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అని అంటాం. ఆర్ దీన్ని ఇంకొక పేరు ఏమంటే ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అని అంటారు. సో ఒక ఈక్వేషన్ రాసిన తర్వాత అందులో ఉండే టర్మ్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈఏ యాక్టివేషన్ ఎనర్జీ అన్నమాట. ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఏమంటే 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ దీని వాల్యూ. అండ్ టీ టెంపరేచర్. టెంపరేచర్ ఇది? మనం రియాక్షన్ ఎక్కడైతే జరుపుతుంటామో అది. సో రూమ్ టెంపరేచర్ అని రాసుకోవచ్చు. ఏ రియాక్షన్ దగ్గర మనము ఏ టెంపరేచర్ దగ్గర రియాక్షన్ జరుపుతూ ఉంటామో ఆ టెంపరేచర్ అనమాట. జనరలీ దిస్ ఈస్ సో ఎంతది T is equal to 25 degree centigrade or 298 Kelvin. దీన్నే రూమ్ టెంపరేచర్ అనేసి అంటారు. సో జనరల్గా ఇది తీసుకుంటాం. సో ఈ ఫ్రాక్షన్కే ఉంది దీన్ని ఏమంటది? సో ఈ పవర్ మైనస్ EA/RT ఇదేంటంటే ఇది ఇండికేట్స్ దేన్ని సూచిస్తుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ molecules having లేదా with kinetic energy higher or greater kinetic energy higher than ఏమది టెంపరేచర్ అన్నమాట. సో టెంపరేచర్ నాట్ టెంపరేచర్ హయ్యర్ దాన్ EA యాక్టివేషన్ ఎనర్జీ ఇదన్నమాట. యాక్టివేషన్ ఎనర్జీ. సో దీన్నే మనం అర్హీనియస్ ఈక్వేషన్ అనేసి అంటాము. అర్హీనియస్ ఈక్వేషన్ ఏంటంటే K is equal to A into E power minus EA/RT అన్నమాట. సో K అనేది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ అవుతుంది. ఏ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ ఆర్ ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. ఈఏను యాక్టివేషన్ ఎనర్జీ అనేసి అంటాము. అదే ఆర్ను యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని, క్యాపిటల్ టీను టెంపరేచర్ అనేసి రూమ్ టెంపరేచర్ అది. అదే ఈ పవర్ మైనస్ EA/RT అనే ఈ టోటల్ ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇండికేట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ కైనెటిక్ ఎనర్జీ హయ్యర్ దాన్ EA. యాక్టివేషన్ ఎనర్జీ కంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ను ఇండికేట్ చేస్తుంది. ఫ్రాక్షన్ అన్నాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక రియాక్షన్ జరుపుతున్నాం ఈ డబ్బాలో. దీంట్లో ఒక 1000 మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, 1000 మాలిక్యూల్స్. ఇందులో ఎన్ని మాలిక్యూల్స్కు యాక్టివేషన్ ఎనర్జీ కంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంది, అందువల్ల మనం ఫ్రాక్షన్ అనేసి యూజ్ చేస్తాం. ఫ్రాక్షన్. ఓకేనా? దిస్ ఈజ్ సో ఒక 1000 మాలిక్యూల్స్ ఉంటే అందులో ఎన్ని మాలిక్యూల్స్కు కైనెటిక్ ఎనర్జీ అనేది యాక్టివేషన్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఈ టాపిక్ బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఫోకస్ చేస్తే తప్ప ఇది మనకు అర్థం కాదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే టేకింగ్ న్యాచురల్ లాగరిథమ్స్ టు ద అబోవ్ అంటే మీ అర్హీనియస్ ఈక్వేషన్ ARRHENIEUES అర్హీనియస్ ఈక్వేషన్. స్పెల్లింగ్ రాసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. సో కాబట్టి ARRHENIES అర్హీనియస్. ఓకేనా? అర్హీనియస్ ఈక్వేషన్. అర్హీనియస్ ఈక్వేషన్ K is equal to A into E power minus EA/RT అన్నమాట. సో న్యాచురల్ లాగరిథమ్స్ తీసుకుంటే ln K is equal to ln A into minus E to the power of minus EA/RT ఇలా అవుతుంది. ఓకే, దిస్ వన్. సో ఇప్పుడు మనకు ఈక్వేషన్స్ తెలిసిందే. ఏమి? ln A plus ln
ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ అవుతుంది. ఎందుకు ఇది? లాన్ ఏబి ఇజ్ ఈక్వల్ టు లాన్ ఏ ప్లస్ లాన్ బి, లాన్ బి అనేసి. సో ఇది ఏ ఇది బి అనమాట అనేసి తీసుకుంటే లాన్ ఏ ప్లస్ లాన్ బి. లాగరిథమ్స్లో మనం యూజ్ చేసే ఫార్ములాస్ అవి. దట్ ఈజ్ ఈక్వల్ టు లాన్ ఏ మైనస్ ఇది ముందుకు వస్తుంది మైనస్ ఈఏ బై ఆర్టీ ఇంటూ లాన్ ఈ. ఇక్కడ ఒక రెండు ఫార్ములాలు యూజ్ చేస్తాను నేను. లాన్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఎం లాన్ ఏ, ఎం లాన్ ఏ. అలాగే లాన్ ఈ ఇజ్ ఈక్వల్ టు 1 ఇదన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది లాన్ ఏ మైనస్ ఈ ఏ బై ఆర్టీ ఇంటూ 1, ఇది ఇంటూ 1. ఓకేనా? దిస్ 1. సో ఇదేంటిది? లాన్ కే అనమాట, లాన్ కే. ఇప్పుడు దీన్ని టు ద బేస్ 10 లాగరిథమ్స్ టు ద బేస్ 10 లో కన్వర్ట్ చేసుకోవాలంటే లాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2.303 లాగ్ టు ద బేస్ 10 ఎక్స్ అనమాట. ఇది ఫార్ములాలు. ఇవి లాగరిథమ్స్ లో మనము ఇక్కడ యూజ్ చేసే ఫార్ములాస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సింప్లిఫికేషన్ కోసం అనమాట. సో ఇప్పుడు ఏం చేసాము ఇక్కడ? ఈ లాన్ అంటే నేచురల్ లాగరిథమ్స్ ను లాగరిథమ్స్ టు ద బేస్ 10 లో కన్వర్ట్ చేసుకుంటే ఏమి 2.303 లాగ్ టు ద బేస్ 10 కే అనమాట ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 2.303 లాగ్ టు ద బేస్ 10 ఇది ఏ అనేది వస్తుంది మైనస్ ఈఏ బై ఆర్టీ, ఈఏ బై ఆర్టీ. దట్స్ ఆల్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 2.303తో కంప్లీట్ ఈక్వేషన్ ను డివైడ్ చేస్తాం. సో డివైడ్ చేస్తే 2.303 లాగ్ టు ద బేస్ 10 కే బై 2.303 is equal to 2.303 log a to the base 10 by 2.303 minus ea by 2.303 rt అన్నమాట. ఏం చేశాను నేను? ఈక్వేషన్ నుండి ఈక్వేషన్ కు కంప్లీట్ గా 2.303 తో డివైడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ అలాగే ఉండిపోతుంది. ఓకేనా? దిస్ 1. సో ఈ ఫార్ములాస్ పక్కన నేను తుడిపేస్తున్నా. ఏం ఫార్ములాస్ అంటే ఇవి బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. లాన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లాన్ ఏ ప్లస్ లాన్ బి, లాన్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాన్ ఏ స్మాల్ ఏ అనమాట. ఇది స్మాల్ ఏ. లాన్ ఈ టు ద బేస్ 1 లాన్ ఈ టు ద బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1, లాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.303 లాగ్ ఎక్స్ టు ద బేస్ 10 అనమాట. సో ఇవన్నీ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ? ఏం మిగులుతుందంటే మీరు డౌన్ బై డౌన్ రాసుకోవాలి. ఏమి? లాగ్ కే ఇజ్ ఈక్వల్ టు లాగ్ టు ద బేస్ 10, ఇది కూడా టు ద బేస్ 10 ఏ మైనస్ ఈఏ బై 2.303 ఆర్ టీ అనమాట. సో దీన్ని ఎలా రాసుకుంటానంటే నేను ఇక్కడ ప్లస్ రాసి ఇది మైనస్. ఓకేనా? మైనస్ ఈ ఆర్ వరకు ఇట్లే రాసుకొని దీన్ని ఒక బ్రాకెట్ లో పెట్టేస్తాను, ఎందుకంటే ఇది అవసరం మనకు. ఇంటూ టీగా రాస్తున్నా. ఏమి? ఈఏ ఈ మైనస్ ఇంటూ ప్లస్ లేదా ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ వస్తుంది. అవునా? ఈ మైనస్ని ఇక్కడ తీసుకెళ్ళిపోయాను, ఇక్కడ ప్లస్ రాశాను. సో 2.303 ఆర్ ఇదంతా కూడా ఒక బ్రాకెట్ లో పెట్టాను నేను. సో దిస్ ఈజ్ ఇది ఎలా ఉందంటే it is in the form of m గ్రాఫ్ అది y is equal to mx plus c అన్నమాట. mx plus c. ఓకే? సో ఇందులో ఏమి y అంటే ఏమి? ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ డ్రా చేస్తాం అన్నమాట. ఇక్కడ గ్రాఫ్ ఇలా డ్రా చేయాలి. ఇదే వాడు అడిగింది. ఏమి? డ్రా ద గ్రాఫ్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అనేసి అనమాట. సో y is equal to y అంటే ఇది y యాక్సిస్. y యాక్సిస్ లో ఏం తీసుకోవాలి? లాగ్ 10 k అన్నమాట. ఇది అదే x యాక్సిస్ లో mx ఇది స్లోప్ అన్నమాట. సో 1/t ఉంటుంది ఇక్కడ. 1/t ఇది 0. సో ఇక్కడ చూడండి మైనస్ ఈఏ బై 2.303 అవర్ అంటే ఏమి? నెగిటివ్ స్లోప్. నెగిటివ్ స్లోప్ ఉంటే మనకు ఇలా వస్తుంది. దిస్ ఈస్ సో స్లోప్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఈఏ బై 2.303 ఆర్ అంతవరకే ఆర్ అన్నమాట.
సో log k to the base 10 వాల్యూస్ y యాక్సిస్ పైన తీసుకొని 1/t వాల్యూస్ x యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గాన డ్రా చేస్తే మనకు గ్రాఫ్ ఇలా వస్తుంది. దీని యొక్క స్లోప్ నుండి మనము యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ అన్నమాట. ఓకేనా? సో ఇవి మనం డ్రా చేయాలి. ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్లో ఇవన్నీ కూడా మనము చెప్పాలి. సో ఇంకోసారి సింపుల్గా చూడండి, ఇది అర్హీనియస్ ఈక్వేషన్. దీనికి రెండు పక్కల నేచురల్ లాగరిథమ్స్ తీసుకుంటే ఇది లాన్ ఏబి అనమాట. లాన్ ఏ ప్లస్ లాన్ బి. అక్కడ ఫార్ములాస్ రాసిన పక్కనే ఇంకోసారి చూసుకోండి. సో లాన్ ఏ ఇదేమవుతుంది, లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇస్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ. పవర్లో ఉండేది ముందుకు వస్తుంది. సో ఇది పవర్లో ఉంది కాబట్టి ముందుకు వచ్చింది. సో లాన్ ఈ అనమాట. నెక్స్ట్ లాన్ ఈ ఇస్ ఈక్వల్ టు 1 రాసుకున్నా ఏమి. సో ఇది ఈక్వేషన్ అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ లాన్ కే అంటే నేచురల్ లాగరిథమ్స్ ను లాగరిథమ్ టు ద బేస్ 10 లో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు దీని ముందర మనకు 2.303 వస్తుంది అనమాట. సో ఇక్కడ లాన్ కే ఉంది కాబట్టి ఇక్కడ రాసుకున్నాను. సో లాన్ ఏ ఉంది కాబట్టి 2.303 లాగ్ టు ద బేస్ 10 ఏ మైనస్ ఇదంతా కూడా ఇట్లే రాసుకున్నాను. సో మీరు దీంట్లో ఎలా నేర్చుకోవాలి అంటే ఈ స్టెప్ నుండి ఈ స్టెప్కు ఏం మార్పు, వాట్ ఈస్ ద చేంజ్, అలాగే ఈ స్టెప్ నుండి ఈ స్టెప్కు ఏం చేంజ్ ఉంది, ఇలాగాన మీరు 1 by 1 స్టెప్ వైజ్ గాన చూసుకుంటూ వచ్చారనుకో చాలా డెడ్ ఈజీ. ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా మీరు నేర్చుకునేటువంటి విధానం అదే. ఏమంటే ఫస్ట్ స్టెప్ నుండి సెకండ్ స్టెప్కు ఏం చేంజ్ ఉంది, నెక్స్ట్ ఆ స్టెప్ నుండి ఇంకో స్టెప్కి ఏం చేంజ్ ఉంది, అలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చి ఒక 4-5 సార్లు మళ్ళీ ఒక పేపర్ తీసుకొని మీరు గాన వర్కౌట్ చేస్తారనుకోండి మీకు నీట్గా వచ్చేస్తుంది. నీట్గా మీకు ఆ యొక్క ప్రాబ్లం అర్థమైంది అనేసి అనమాట. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ తొందరగా చేద్దాం, ఎందుకంటే ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ వచ్చింది ఇది. ఓకే, సో ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఎక్కువైపోయింది. ఇంత మాత్రం ఉంటేనే మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది డెఫినెట్గా, లేకపోతే అంత సింపుల్గా చెప్పలేం, అది అర్థం అవ్వదు కూడా. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. నా ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. ఫస్ట్ క్యాటలిస్ట్ గురించి చదవాలి. క్యాటలిస్ట్ ఏం రాస్తామంటే ద కెమికల్ సబ్స్టెన్స్, ఇది రెండో క్వశ్చన్కి అనమాట. క్వశ్చన్లో 2 A and B ఇచ్చాను కదా, అందులో బీకు ద catalyst is a chemical substance which increase the rate of chemical reaction. సింపుల్గా ఇంత మాత్రం రాదాం, ఇంకా చాలా ఉంది డెఫినేషన్. ఇందులో పాజిటివ్ క్యాటలిస్ట్ ఉంది, నెగిటివ్ క్యాటలిస్ట్ ఉంది. పాజిటివ్ క్యాటలిస్ట్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేసేది. నెగిటివ్ క్యాటలిస్ట్ అంటే పాయిజన్, రియాక్షన్కు పాయిజన్ అనమాట. అంటే రియాక్షన్ రన్ స్లో చేసి లాస్ట్కు రిటార్డేషన్ అంటే రియాక్షన్ స్టాప్ చేసేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వద్దులే, ఆ ఎగ్జాంపుల్ వద్దు ఏమే. సో ఏంటంటే అది ఆ రియాక్షన్ కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది అనమాట అలా. ఓకే, ద క్యాటలిస్ట్ ఈజ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ కెమికల్ రేట్. ఇది ఎట్లా, హౌ అంటే వీళ్ళు సైంటిస్టులు కొన్ని ప్రయోగాలు చేసి ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఏం కనుక్కున్నారు వాళ్ళు, క్యాటలిస్ట్ provide an alternate pathway అన్నమాట. or another reaction mechanism which with lower activation energy
అన్నమాట, విత్ లోయర్ యాక్టివేషన్ ఎనర్జీ. సో క్యాటలిస్ట్ ఏం చేస్తుందని కనుక్కున్నారంటే, ఒక రియాక్షన్కు ఉండే ఆల్టర్నేట్ పాత్వే ఏమే ఆర్ అనదర్ రియాక్షన్ మెకానిజం విత్ లోయర్ కైనెటిక్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే యాక్టివేషన్ ఎనర్జీ తగ్గితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇప్పుడు మనము గ్రాఫ్ ద్వారా చూద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత ఒక గ్రాఫ్ వేసుకుంటాం. గ్రాఫ్ దీంట్లో ఇంపార్టెంట్ అనమాట. గ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్రాఫ్లో ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఇట్ ఈజ్ వై యాక్సిస్. సో ఇక్కడ రియాక్షన్ కోఆర్డినేట్ అంటారు. Reaction coordinate, this is called as potential energy. Potential energy. So then next so this is reaction path without catalyst, and this is a reaction path with catalyst. So ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అనమాట. చూడండి, దిస్ ఇస్ ఇలా తీసుకుంటే ఇంతవరకు అలాగే ఇదన్నమాట. సో సపోజ్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని పి అనుకుందాం. ఓకే, సో ఏ అనేది ఏమి, ఏ is equal to activation energy లేకపోతే ఇక్కడ రాద్దాం. ఇది దిస్ ఇస్ activation energy of reaction in absence of catalyst. నెక్స్ట్ ఇది ఈ లైన్ బి అని రాసాను కదా, ఇదన్నమాట యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్ in presence of catalyst. ఓకేనా? అది సో చూడండి, ఇదన్నమాట గ్రాఫ్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. సో రియాక్షన్లో క్యాటలిస్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పైకి వెళ్ళి ఇప్పుడు దీంతో ఏమంటే ఇక్కడి నుండి ఇంతవరకు ఉండేటువంటి హైట్ను ఇక్కడ ఎనర్జీ కదా, పొటెన్షియల్ ఎనర్జీ కదా తీసుకున్నాము వై యాక్సిస్ పైన. ఇది యాక్టివేషన్ ఎనర్జీ అనమాట. సో యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే రియాక్షన్ స్లోగా జరుగుతుంది. అదే యాక్టివేషన్ ఎనర్జీ కన్నా తక్కువగా ఉంటే రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్వర్స్ రిలేషన్ అనమాట. ఏమి రేట్ ఆఫ్ రియాక్షన్కు యాక్టివేషన్ ఎనర్జీకి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా సపోజ్ ఈ హైట్లో ఉందనుకోండి, ఈ హైట్లో ఉంటే ఏదో కొద్ది దూరం నుండి పరిగెత్తి వచ్చి దూకేస్తాం. అదే ఈ హైట్లో కన్నా ఉంటే మనము ఆ యొక్క జంప్ చేయడానికి కష్టమవుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఇది రియాక్టెంట్స్, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్, ఇక్కడ ఇది ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ రెండు ఈక్వల్గా ఉండొచ్చు, లేకపోతే సపోజ్ ఈక్వల్గా ఉండవు, ఇది పైకి ఉంటుంది కొద్దిగా ఇదన్నమాట. సో రియాక్షన్ వితౌట్ క్యాటలిస్ట్ అంటే రియాక్షన్లో యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ లైన్ చూడండి, దీని లెంత్ చూడండి, దీని హైట్ ఎంత పెద్దదిగా ఉందో. అదే ఇక్కడ తీసుకుంటే హైట్ తక్కువగా ఉంది. ఈ హైట్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే యాక్టివేషన్ ఎనర్జీను ఇండికేట్ చేస్తుంది అనమాట. సో క్యాటలిస్ట్ యాడ్ చేసినప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. క్యాటలిస్ట్ చేసే పని అదే అనేసి ఇందాక మనం సెంటెన్స్ కూడా రాసాం. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేట్ పాత్వే. రియాక్షన్ జరిగేటువంటి పాత్వే ఇది.
సో క్యాటలిస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక దారి చూపిస్తుంది. ఇది క్యాటలిస్ట్ అనేది రియాక్షన్కు ఇంకొక దారి. ఆ దారిలో ఏమవుతుందంటే యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. సో యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల రియాక్షన్ స్పీడ్గా జరుగుతుంది అనేసి దీని యొక్క అర్థం అనమాట. ఓకేనా? సో ఇంత మాత్రం మనము రాయాలి. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్ ఎనర్జీ. దాన్ని ఇలా రాస్తాం, యాక్టివేషన్ ఎనర్జీ ఏ ఇదన్నమాట. సో కావాల్సిందే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద యాక్టివేషన్ ఎనర్జీ అని కూడా రాయాలి. ఇది చాలా తక్కువ. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఆన్సర్ రాయాలి. సో పర్ఫెక్ట్గా ఇంతకుముందే చెప్పాం, దీంట్లో గ్రాఫ్లు 2-3 వస్తాయి. సో మీరు గ్రాఫ్స్ కానీ ఈక్వేషన్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా రాయాలంటే కంపల్సరీగా మీకు రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ నో ప్రాబ్లం, రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా మనం ఎగ్జామినేషన్లో రాస్తే అట్లీస్ట్ 1 or 2 సెంటెన్సెస్ ఈక్వేషన్స్ లేకపోతే గ్రాఫ్లో మిస్టేక్ చేయడమో ఏదో ఒకటి జరిగి మార్కులు తగ్గిపోతాయి. కాబట్టి నీట్గా చదువుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రాసుకొని మీరు కన్నా బాగా ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేశారంటే మంచి మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.